ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున లోక్సభలో 131 రాజ్యాంగ సవరణ డీలిమిటేషన్ బిల్లుని ఓడించిన ఇండియా కూటమి ప్రతిపక్ష నాయకులకి ఎంపీలకి జేజేలు పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల మోడీ నిరంకుశ పాలనలో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు, పార్లమెంటుకి జవాబుదారీతనం లేకుండా కేవలం తాను అనుకున్నవి మాత్రమే చేస్తూ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొని ఇప్పుడు శాశ్వతంగా ఒక 15 సంవత్సరాల పాటు డీలిమిటేషన్ జరగకుండా, జనాభా సెన్సెస్ జరగకుండా ఏదో ఒక విధంగా మహిళా బిల్లుని ఓకే చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది అప్రజాస్వామికం. పేరుకి మహిళా బిల్లు కానీ దాని మాటున నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసుకోవటం, జనాభా సెన్సెస్ కొలగన్న లేకుండా చేయటం ప్రధాన ఎజెండాగా కనపడతా ఉంది. కాబట్టి ప్రజల కోరికను మన్నించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఆ బిల్లు వీగిపోయింది. ఆ బిల్లు వీగిపోయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళలు, దేశ మహిళలు ఒక చారిత్రకంగా ఒక ముందడుగు వేసే క్రమంలో కాంగ్రెస్ అడ్డుకుంది అని చెప్పి మా మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు. మేము పదే పదే చెప్తా ఉన్నాం, అయ్యా మహిళా బిల్లుకు కాంగ్రెస్ ఎప్పుడు అనుకూలమే. మా నాయకులు మహిళలు స్వాతంత్రోద్యమంలో సరోజీ నాయుడు, గానా కోకిల అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు చేసింది. ఇందిరాగాంధీ గారు 2 దశాబ్దాల పాటు భారతదేశ ప్రధానమంత్రిగా చేసింది. ఒక దశాబ్దం పాటు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు చేశారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఆవిడ ఉభయ సభల్లోనూ సభ్యులుగా ఉంటా ఉన్నారు. మహిళా నాయకత్వం మీద అపారమైన గౌరవం ఉంది. 2 ముఖ్యమంత్రులు పెట్టాము మేము. కానీ మీరు ముఖ్యమంత్రి మాత్రమే, రాష్ట్ర హోదా లేని ఢిల్లీకి మాత్రమే ఒక మహిళా ముఖ్యమంత్రిని పెట్టి మీరు మహిళలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది అని చెప్పడం ఉన్నాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మహిళలను వేధింపులకు గురి చేసింది మీరు. మహిళా సాధికారం మీద విశ్వాసం, నమ్మకం లేని వాళ్ళు మీరు. మొన్న రద్దయిన లోక్సభలో మహువా మైత్ర టీఎంసీ ఎంపీని డిస్క్వాలిఫై చేశారు. సోనియా గాంధీ గారి మీద కేసులు పెట్టారు. టీఎంసీ మీద రోజు వేధింపులకు దిగుతూ ఉన్నారు. ఎక్కడ మీకు చిత్తశుద్ధి అని చెప్తే మీ పార్టీకి సంబంధించిన ఉమాభారతిని రాజకీయంగా సమాధి చేశారు. ఇండోర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుమిత్రా మహాజన్కి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లేకుండా చేశారు. మీరు మాత్రం రాజకీయంగా బ్రహ్మాండంగా ఉంటున్నారు. మహిళల మీద ముసలి కన్నీరు కారుతూ ఉన్నారు. నిజంగా మీకు మహిళల మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే మళ్ళీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి, సభలోకి రమ్మండి. 2023 ఏదైతే 33% ఉందో దాన్ని ఓకే చేస్తాం. అంతే తప్ప ఏమీ చేయకుండా మహిళలకి కాంగ్రెస్ వ్యతిరేకం, ప్రతిపక్షాలకి కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ కలిసి మోడీ యొక్క ముక్కు నేలకు రాసి చేయటం జరిగింది. ఎందుకంటే వీళ్ళు పదే పదే సగం భాగం ఉన్న ఓబీసీ మహిళలకి అందులో కోటా లేకపోవడం మూలంగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాని గురించి ఆలోచన చేయండి. ఏకప్రాయం తీసుకొచ్చిన తర్వాత బిల్లు పెట్టండి. దీని మూలంగా ఈ సమావేశాలు కాబట్టి వచ్చే సమావేశాలకు ప్రతిపక్షాలను ఒప్పించుకోండి. అంతే తప్ప ఏమీ లేకుండా 5 రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ ప్రత్యేక పార్లమెంట్ షో నడిచింది తప్ప ఇంకొకటి కాదు. దీని మూలంగా మహిళలకు ఎటువంటి న్యాయం జరగదు. 2023 ఏదైతే ఆమోదించి అమల్లో ఉందో దాని ప్రకారం 33% 1/3 సీట్లు వాళ్ళకి కేటాయించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.